హలో గాయ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? సో మా ఊర్లో అయితే ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది. సరే, మనం ఉంటామా? అస్సలు ఆగలేము, ఖచ్చితంగా వెళ్ళిపోతాము. సో స్టార్టింగ్ వెళ్ళంగానే ఇక్కడ ఈ బొమ్మలు అయితే ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది. అప్పట్లో అయితే సర్కస్లు అవి ఉండేవి. సర్కస్ అనేది ఎగ్జిబిషన్కి కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడైతే సర్కస్లో అసలు పెట్టేవాళ్ళు రావట్లేదు, అట్లా చేసేవాళ్ళు లేరు పాపము. సో ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే 2 లైన్స్లో మొత్తం ఇట్లా అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. చేపలు ఉన్నాయి, చేప పిల్లలు ఉన్నాయి. సో అస్సలు నాకు తెలీదు వీటిని ఏమేమి నేమ్స్ అంటారో కూడా నాకు అస్సలు పేర్లు తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో నేనైతే ఈ చేప పిల్లతో ఆడుకుంటా ఉన్నాను. అది నేను ఫింగర్ ఎట్లా పెడితే అట్లే వస్తుంది కంప్లీట్గా. సో అట్లా కాసేపు ఆడుకున్నా. సో ఇంతకు ముందు క్లిప్లో చూసారు కదా, అది వచ్చి డ్రాగన్ ఫిష్ సంథింగ్ కిల్లర్ ఫిష్ ఏదో అంటారంట. అందుకే అది సింగిల్గా ఉంటుంది. వేరే వాటితో ఉంటే అది చంపేస్తుంది మిగిలిన ఫిషెస్ని. అందుకే దాన్ని ఒకటి పెట్టారు. సో ఎగ్జిబిషన్ లోపల ఈ 2 లైన్స్ ఇట్లా అక్వేరియంస్ది అయిపోగానే ఒక పెద్ద ఎంట్రీ లాగుందనమాట. ఆ ఎంట్రీలో ఏంటంటే అన్ని ఊర్లు ఉంటాయి కదా, తాజ్మహల్ ఇంకా చాలా సిటీస్ ఉంటాయి కదా, అవన్నీ పోస్టర్స్ లాగా ఉన్నాయి. ఎవరైనా మనం ఇంట్రెస్టెడ్గా ఉంటే ఫొటోస్ అంతా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ ఎగ్జిబిషను. నాకు ఓకేగానే ఉన్నింది, కానీ నాకు ఎందుకో సర్కస్ నింటే బాగున్నాయి అనిపిస్తానే ఉన్నింది. చూసారా ఇక్కడ ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో, ప్రతిదీ ఉంది. యుఎస్ఏ ఉంది, ఇంకా జపాన్ అన్నీ ఉంది. నేను చెప్పలేను ఏదేది అని. సో అన్నీ మిక్స్డ్గా ఉంది. తాజ్మహల్ కూడా ఉంది ఆ పక్క. సో ఇంకా లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్లో మనకి మొత్తం ఇట్లా షాపింగ్, పిల్లలకి ఆడుకుంటారు కదా బాల్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే అమ్మాయిలకు సంబంధించింది అయితే వచ్చేసింది. అబ్బా స్వామి, మంది వచ్చేసిందిరా అనుకున్నా నేను. ఇక్కడైతే అన్నీ చూసాము. కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. సర్లే మనం కొంచెం గుర్తుగా ఉండని అని ఒక పెయిర్ ఆఫ్ క్లిప్స్ తీసుకున్నాను. సర్లే గుర్తుగా పెట్టుకుందాం, ఎగ్జిబిషను ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మళ్ళీ మన ఊరికి అని చెప్పి. సో ఇంకా అట్లా మొత్తం అన్నీ ఒక రౌండ్ వేసేసినాను. ఏమేమి కొత్తగా వచ్చింది, ఏమైనా కొత్తగా వచ్చినాయా ఏంది అని కథ అని. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చామన్నమాట లోపలికి. అక్కడైతే మొత్తం ఉన్నాయి, ఏది లేదు అసలు. జైంట్ వీల్ ఉంది, ఇంకా ఏమంటారు నాకు నేమ్స్ అయితే అస్సలు తెలీదు. ఇంకా ట్రైన్ ఉంది, చిన్నపిల్లలకి ట్రైన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి అయిపోగానే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఒక గేమ్ ఆడినాను. ఎంట్రీ ప్రైజే వచ్చి 40 రూపీస్ అంట. మళ్ళీ నాకు వచ్చింది అయితే ఒక చిన్న గిన్నె వచ్చింది. ఏదో అట్లా విన్ అయిపోయినా అంతేలే. మనం ఒకవేళ 40 రూపీస్కి ఇచ్చి కూడా మనం కూడా కొనుక్కోవచ్చు. కానీ అదొక ఆనందం. మా అమ్మకి ఇక్కడ ఈ పాముని చూపిస్తాను, మా అమ్మ ఓ అని భయపడిపోతా అక్కడ. నాకు అసలు నవ్వు ఆగట్లేదు ఇప్పుడు చెప్తా ఉండేటప్పుడు కూడా. ఇంకా అయితే ఈ మొత్తం ఇంకా నెక్స్ట్ క్లిప్లో మీకు చూడొచ్చు. మొత్తం ఉన్నాయి. బోట్ ఉంది, జైంట్ వీల్ ఉంది, ఇక్కడ ట్రైన్ ఉంది చిన్నపిల్లలకి, కానీ డ్రాగన్ ట్రైనా ఏందో నాకు తెలీదు. సో అన్నీ ఉన్నాయి. దీని నేమ్స్ అంతా నాకు తెలీదు. సో మీకు తెలిస్తే మీరే చెప్పండి ఒకవేళ తెలిస్తే. సో ఏది లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను కూడా అట్లా ఎంజాయ్ చేసినాను. సో ఇదైతే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. బాయ్.